హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు డే 14, 5:33 అవుతుంది టైం. ఈరోజు ఏం చేయాలి, ఏంది, అసలు నేను వీడియోస్ చేయాలా వద్దా అనేది ఒక క్లారిటీ ఇస్తా. చేస్తున్నాను లేదా అనేది కూడా ఒక క్లారిటీ ఇస్తా. ఇఫ్ నేను చేస్తే ఎలా చేస్తా వీడియోస్, వాట్ వాజ్ ద ప్లాన్ అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం వాకింగ్ చేసేసి వద్దాం. గైస్, టైం వచ్చేసి 6:45 అవుతుంది. ఈరోజు కూడా వాకింగే చేస్తా, బికాస్ యాంకిల్ పెయిన్ వస్తుంది 3-4 days నుంచి. వాకింగే చేస్తా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక 2 days వాకింగ్ చేసిన తర్వాత జాగింగ్ స్టార్ట్ చేస్తాను నేను. అండ్ ఫాస్ట్గా వెళ్ళి వాకింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం ఇంటికి. హలో గైస్, వాకింగ్ చేసి డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. ఏమీ క్యాప్చర్ చేయలేదు అక్కడ. అండ్ నిన్న మీరు అనుకున్నట్టు నేను క్విట్ చేస్తానా చేయనా అంటే అస్సలు క్విట్ చేయ. బికాస్ నేను ఏదైనా ఛాలెంజ్ చేసుకుంటా, ఛాలెంజింగ్గా చేస్తా కూడా. కానీ నేను వ్లాగ్ చేయలేకపోతున్నా, అది ప్రాపర్గా ఫిల్మింగ్ చేయలేకపోతున్నా. దట్స్ అ మైనస్ పాయింట్. నేను లేస్తున్నా, నా వర్క్స్ నేను చేసుకుంటున్నా. లేచేటప్పుడు నేను వ్లాగ్ చేయాలన్న ఒక స్పిరిట్ ఉంది, కానీ చేస్తున్నా. వెన్ కేమ్ బ్యాక్ టు హోమ్ అంటే వాక్ చేసి ఇంటికి వచ్చినాక లైక్ నేను ఫిల్మింగ్ చేయట్లేదు. బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్ ఈజ్ గోయింగ్ త్రూ మై బ్రెయిన్. లైక్ నేనేం చేయాలి, ఏంది అని చెప్పేసి ఆ థాట్ ప్రాసెస్లో నేను కెమెరా పట్టుకోలేకపోతున్నా. అండ్ ఎప్పుడైతే బయటకు వెళ్తున్నానో అప్పుడు మళ్ళీ కెమెరా తీసుకొని ఇదంతా లైక్ కంటెంట్ వస్తలేదు మీకు. సో ఇప్పుడు ఏంటంటే రియల్ లైఫ్ నుంచి నేను ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటా. లైక్ ఈ 2 weeks నేను ఏదైతే లేట్ చేసినానో ఈ 2 weeks నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అది నేను ఫీడ్బ్యాక్ తీసుకొని నేను డైలీ ఏం చేస్తున్నా అదొక టైం టేబుల్ వేసుకొని నేను ఎప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తుంటా కెమెరాలో. ఫర్ సపోజ్ వాక్ చేసి వచ్చినాక ఆఫ్టర్ బాత్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను ఏం వర్క్ చేస్తున్నా అనేది అప్డేట్ చేస్తా. అండ్ నేను లంచ్ ఎప్పుడు చేస్తున్నా అని అప్డేట్ చేస్తా. లైక్ ఆన్ టైం చేయడానికి ట్రై చేస్తూ ఆన్ టైం నేను కెమెరాతో కూడా ఇంటరాక్ట్ అవుతా. ఐ మీన్ క్యాప్చర్ చేస్తా వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది. యా, దిస్ ఈస్ ద ప్లాన్. అండ్ నేను ఒక టైం టేబుల్ వేసుకున్నాక మీకు చూపిస్తా. ప్రిపేర్ చేసుకున్నాక మీకు స్క్రీన్ పైన వేస్తా, చూడండి గైస్. టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. అండ్ దీన్ని మంచి స్ట్రక్చరైజ్ చేసి ఒక ప్రింట్ తీసుకొచ్చి వాల్కి పేస్ట్ చేస్తాం. నేను ఎప్పుడు వాల్స్కి ఇట్లాంటి టైం టేబుల్స్ ఎప్పుడు పేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం పేస్ట్ చేస్తున్నా. చేయాలని కూడా డిసైడ్ అయిపోయినా. నెత్తికి ఆయిల్ పెట్టుకున్నా అండ్ తలస్నానం చేసి టెంపుల్కి వెళ్ళి టైం టేబుల్ని జిరాక్స్ తీసుకొని వచ్చి వాల్కి పేస్ట్ చేసినాక మనం టైం టేబుల్ని ఫాలో అవుదాం. అంటే అప్పటి వరకు ఫాలో గానా అంటే ఫాలో అవుతా. బట్ ఇప్పుడే టైం టేబుల్ ఫినిష్ అయిపోయింది కదా, దాన్ని కొంచెం నీట్గా డిజైన్ చేసి మీకు స్క్రీన్ షాట్ వేస్తే చూడండి. గైస్, 11:43 అవుతుంది టైమ్. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను నేను. అంటే లేట్గా అయిందంతా. ఓకే, ఇట్స్ ఓకే. కానీ క్విట్ అయితే చేయను, అస్సలు క్విట్ చేయను. ఈ 1 week మాత్రం పక్కా టైం టేబుల్ని ఫాలో అవుతా. మీకు స్క్రీన్ పైన వేసిన కదా, ఇది ప్రింట్ కూడా తీసుకొచ్చుకున్నా. ఆ టైం టేబుల్ పక్కా ఫాలో అవుతా అండ్ 100% ఫాలో అవుతా. ఈరోజు టిఫిన్ పూరి అండ్ ఆలు కర్రీ. చలో, టిఫిన్ అయిపోయాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. అక్కడ స్టిక్ చేయాలి. స్టిక్ చేసినా కానీ మనం దాన్ని 100% పాటిస్తా కూడా. ఇప్పుడు టైం వచ్చేసి 12:39 అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే నిన్నటి వ్లాగ్ ఎడిట్ చేయలేదు ఇంకా. కెమెరా నుంచి ల్యాప్టాప్కి ఫుటేజ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసి దాని తర్వాత లంచ్ చేసి దాని తర్వాత వీడియో ఎడిట్ చేద్దాం. దిస్ ఈస్ ద ప్లాన్ ఫర్ ద డే. ఫస్ట్ అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం. టైం 1:30 అవుతుంది. యాజ్ పర్ టైం టేబుల్ 1 నుంచి 2 వరకు లంచ్ ప్లస్ రెస్ట్. సో ఇప్పుడైతే 1:30 అవుతుంది. లంచ్ చేస్తున్నా. ఎగ్ రైస్ తిన్నాక కలుస్తా. టైం 2 minutes to 2. ఇప్పుడు మనము వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. అంతే. వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయితే సగం పని పోతుంది. వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సగం పని పోతుంది అంతే. సో ఇప్పుడు కంప్లీట్ చేద్దాం.
ఎడిటింగ్ కంప్లీటెడ్ గైస్. ఇప్పుడే అయిపోయింది. టైం ఎంత అవుతుంది? 3:10 అవుతుంది. ఎడిటింగ్ అయిపోయింది, అప్లోడింగ్ కూడా అయిపోయింది. ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ కంప్లీటెడ్. డే 14. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మీకు లైట్ కనబడుతుందా? ఇక్కడ మీకు ఈ లైట్ కనబడుతుంది కదా, ఈ లైట్ ఇట్లా కింద పడి ఉంది. అది కింద పడి ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుంది. నేను దాన్ని పెట్టలేదు. అది ఎందుకో అట్లా పడింది అంటే, నేను దానికి ప్లాస్టర్స్ వేసి పెట్టినుండే. ఇప్పుడు పెద్దగా ఎక్కువ మాట్లాడకుండా దానికి ప్లాస్టర్ వేసేద్దాం గైస్. ఇవి రెండు తెలడానికి ఆల్మోస్ట్ 20 minutes టైం పట్టింది. అట్లుంటుంది. సంక్రాంతి రోజు ఏం చేసిన అంటే, ఒక కైట్ చినిగిపోతే ఆ కైట్కి ప్లాస్టర్ వేద్దామని చెప్పేసి ఇవి రెండు తీసుకొని వచ్చినా కానీ ఏడబెట్టినా గుర్తులేదు. కానీ ఇవి రెండు నన్ను చూస్తున్నాయి కానీ ఇవి రెండింటిని నేను చూడట్లేదు. ఐ మీన్ ఇది ఫ్రిడ్జ్ మీద ఉన్నాయన్నమాట రెండు. నేను ఫైండ్ అవుట్ చేయలేదు. ఫైనల్గా దొరికింది. ఇప్పుడు పోయి ఫిక్స్ చేద్దాం. అండ్ గైస్ వేయడం అయిపోయింది. లైట్కి ప్లాస్టర్ వేసేసిన. అది ప్లాస్టర్ తోటి కరెక్ట్ కొన్ని రోజుల వరకు. దాని తర్వాత ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఏదైనా లైట్ నాకు కనబడితే అది పర్చేస్ చేసి ఫిక్స్ చేస్తాం. పర్మనెంట్ ఫిక్స్. యా. అండ్ నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 3:36 అవుతుంది టైం. ఇప్పుడు ఏం చేస్తా అంటే, నా షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాస్తా. ఇంట్రెస్ట్ వస్తుందో రాదో తెలియదు. మ్యాక్సిమం ట్రై చేస్తాం. అండ్ లేటర్ వాట్ షుడ్ ఐ డూ? సరే ఏదైనా చేస్తూ చూపిస్తా. హలో గైస్, టైం 5:20 అవుతుంది. ఇంకా కొంచెం సేపు ఆగుదాం, ఇంకో 10 minutes. బికాజ్ ఏం చేయలే, లైక్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి జస్ట్ బ్రౌజరింగ్ చేసుకుంటూ కూర్చున్నాం. లైక్ ఆన్లైన్లో నాకు ఏమేమి కావాలో అన్నీ యాడ్ టు కార్ట్ కొట్టిన అండ్ ఫిలిమింగ్ టిప్స్ వస్తున్నాను అంతే. అంతకు మించి ఏం చేస్తలేను నేను ఇంకా. గైస్ ఇప్పుడైతే టైం 5:32 అవుతుంది. నౌ దిస్ ఈజ్ టైమ్ టు రెస్ట్. మనం రెస్ట్ అంటే పెద్దగా ఏం చేయం, సో రిలాక్స్ కావాలంతే. రిలాక్స్ 5:30 నుంచి 6:30 వరకు రిలాక్స్ కావాలి. రిలాక్స్ అంతే. ఈ రిలాక్స్ టైంలో కూడా ఏం చేస్తున్నా చూపించాలా, అవసరం ఉంటే చూపిస్తా. అంటే రిలాక్స్ టైంలో ఇప్పుడు మా ఫ్రెండ్ గారు వస్తే నేను కాఫీకి పోతా. ఇప్పుడే ఫ్రెండ్ వచ్చిండు కాఫీ తాగుదామని. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను నేను. ఒక కాఫీ తాగేసేద్దాం. చలో. కాఫీ అంటే నాకు ప్రాణం అండి. యా, ఐ లైక్ కాఫీ. హలో గైస్, కమ్ బ్యాక్ టు హోమ్. ఇప్పుడే వచ్చిన అండ్ మనం ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి. వీడియో ఎడిటింగ్ కంప్లీటెడ్. టైం వచ్చేసి 9:32 అవుతుంది. సీరియస్లీ దిస్ వీడియో వాస్ రియల్లీ ఫన్. చాలా ఫన్ ఉంది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇట్లనే కంటిన్యూ చేయాలా ఆర్ ఇంకా ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలో చెప్పండి. ఐ కెన్ డూ ఇట్. ఓకే, గుడ్ నైట్ గైస్. ఇంకా ఇంకా డిన్నర్ చేయలేదు. డిన్నర్ చేసి స్లీప్ అంతే. గుడ్ నైట్.